కన్యా రాశి మిత్రులారా, ఏప్రిల్ 15 నుండి ఏప్రిల్ 21, 2026 శుభాశుభ ఫలితాలు తీసుకుంటే ఈ వారం ఒక కీలక నిర్ణయం మీ జీవిత దశనే మార్చబోతుంది. చిన్న తప్పు పెద్ద నష్టానికి దారి తీస్తుంది, కానీ సరైన ప్లాన్ ఉంటే విజయం మీకే ఖాయం. గుర్తుపెట్టుకోండి, ఈ వారం కన్యా రాశి వారికి బుధుడు బలంగా ఉండడం వల్ల ఆలోచన విశ్లేషణ శక్తి పెరుగుతుంది. శుక్రుడు అనుకూలంగా ఉండడం వల్ల లాభం సౌఖ్యం, కానీ శని ప్రభావం వల్ల కాస్త ఆలస్యం, ఒత్తిడి తప్పుతుంది. ఇది ప్లాన్ చేసే వారికి విజయం, తొందరపడే వారికి పరీక్ష అంటే నష్టం అని కూడా చెప్పొచ్చు. ఈ వారం అంతా కూడా ఉద్యోగస్తులకి ఇది కీలక సమయం. ప్రభుత్వ ఉద్యోగులకి పనిలో గుర్తింపు, ప్రైవేట్ ఉద్యోగస్తులకి అక్యురసీ చాలా ముఖ్యమని కూడా చెప్పొచ్చు. ఐటీ రంగంలో ఉన్న వారికి డబ్బింగ్, అనలైజెస్ పనులు సక్సెస్గా ఉంటుంది. ఇంకా ఈ యొక్క టీవీ ఆర్టిస్టులు, మీడియా వాళ్ళకి, అందులో ఉన్న ఎంప్లాయీస్కి అందరికీ కూడా ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పొచ్చు. కళాకారులకి, యాక్టర్స్కి, వీళ్ళకందరికీ ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పొచ్చు. ఈ వారం మీ పెర్ఫార్మెన్స్ ప్రమోషన్కి దారితీస్తుందని కూడా చెప్పొచ్చు. వ్యాపారులకి స్టడీ గ్రోత్ ఉంటుంది. అకౌంట్స్ ప్లానింగ్ బాగా ఉంటే లాభం డబుల్ అవుతుంది. రియల్ ఎస్టేట్ స్లో బట్ సేఫ్ గెయిన్స్ ఉంటుంది. ఈ వారం డిసిప్లిన్ ఉన్న వారికి మాత్రమే నిజమైన లాభం. రాజకీయంలో ఉన్న వారికి స్ట్రాటజీ పనిచేస్తుంది. మీ మాటలో క్లారిటీ ఉంటే ప్రజల మద్దతు చాలా పెరుగుతుంది. ఓవర్ అనలైజేషన్ వల్ల అవకాశాలు మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త. కుటుంబంలో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ రావచ్చు. మీ పర్ఫెక్షన్ నేచర్ వల్ల ఇతరులు అప్సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో సాఫ్ట్గా మాట్లాడితే స్త్రీ పురుషులు ఎవరైనా సమస్యల నుంచి తగ్గుతారు. ఈ వారం మీ మాటలో సాఫ్ట్నెస్ మీ బంధాలు కాపాడుతుంది. షేర్ మార్కెట్లో సేఫ్ పెట్టుబడులు మంచిది. లాంగ్ టర్మ్ అనలైజ్ చేసి మనీ లాభం తెచ్చుకోండి, రిస్క్ తగ్గించుకోండి. విద్యార్థులకి ఇది ఒక బెస్ట్ టైం ఫర్ ఫోకస్ అని చెప్పారు. కాంపిటేటివ్ ఎగ్జామ్లో మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వండి. విదేశీ అవకాశాలు డాక్యుమెంట్ స్టేజ్లో ఉంటాయి. ఆరోగ్యం ఉండాలంటే డైజెషన్ బాగా ఉండాలి. స్ట్రెస్, ఓవర్ థింక్ తగ్గించుకోవాలి. కాబట్టి జాగ్రత్త. యోగా, మెడిటేషన్ లాంటిది, వాకింగ్ లాంటిది చేయండి. మంచినీళ్ళు తాగండి, మజ్జిగ తాగండి. బుధవారం రోజు విష్ణు సహస్రనామం ప్రార్థన చేయండి. ఏదైనా ఒక దేవాలయాన్ని దర్శనం చేసుకుని ఓం బుధాయ నమః అని 108 సార్లు పారాయణం చేయండి. స్వామి శరణమయ్యప్ప అని చెప్పండి. ఆకుకూరలు, పండ్లు అవన్నీ కూడా ఆవులకి, గోవులకి, పిచ్చుకలకి అందరికీ కూడా పెట్టండి. పుస్తకాలు, పెన్సిల్స్ అంతా కూడా పేద పిల్లలకి, విద్యార్థులకి పంచండి. ఒక చెప్పు 9 అనే ఒక నంబర్ చెప్పుని పేదవాళ్ళకి దానంగా ఇవ్వండి. చలివేంద్రాలు ఏర్పాటు చేయండి. ఈ పరిహారం మీకు క్లారిటీ, విజయాన్ని ఇస్తుంది. కన్యా రాశి వారికి జాగ్రత్త అవసరం. ఈ వారం ప్లాన్ చేస్తే విజయం కూడా మీదే. విజయవస్తు.